ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడు వివాదాలతో వార్తల్లో ఉండే వేణుస్వామికి అస్సాంలోని కామాఖ్య ఆలయంలో చుక్కెదురైంది. దంపతులు అమ్మవారి దర్శనానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కామాఖ్య ఆలయ పండితులు భగ్గుమన్నారు. అమ్మవారి పేరు చెప్పి మోసాలకు పాల్పడే వారికి ఆలయంలోకి దర్శనం లేదు అంటూ వేణుస్వామిని అడ్డుకున్నారు. అంతేకాదు ఆయన తీసుకువెళ్లిన భక్తుల ముందే పెద్ద అవమానం జరిగినట్టుగా అయింది. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు. అమ్మవారి దర్శనానికి తరచూ అస్సాం వెళ్లే, అలాగే దశ మహావిద్యలు తాంత్రిక పూజలు చేసే ప్రముఖ జ్యోతిష్యులు భార్గవ దేవన గారు. ఆయనతో మాట్లాడి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలేంటి, ఆయన్ని అక్కడ ఆలయంలో ఎందుకు అడ్డుకున్నారు, ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే భార్గవ గారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ్వర. జై చిన్నమస్త. నమస్కారం మేడం. భార్గవ గారు, ముందుగా మాకు చెప్పండి, వేణుస్వామి చేసిన వ్యాఖ్యలేంటి? ఆయన ఏమన్నారంటే, పిల్లలు కావాల్సిన భార్యాభర్తలు కొండ మీదకి వెళ్ళి అక్కడ శృంగారం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనం చేయాలి అనేది అన్నారండి. అది కూడా దాదాపు అని చాలా సంవత్సరాలు, అంటే ఒక సంవత్సరం పైన ఏమో అవుతుంది అనుకుంటా. అది ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు అది బాగా వైరల్ అయ్యింది. ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ కామాఖ్యలో పంతులకు కూడా ఈ విషయం తెలుసండి, ఇలా చెప్పారని కూడా తెలుసు. సో ఆయన రీసెంట్ గా నిన్న దియోదని ఫెస్టివల్ జరిగిందండి, 17, 18, 19 అనమాట. సో ఆ దియోదని ఫెస్టివల్ జరిగినప్పుడు అక్కడ ఉన్న పంతులు ఆయన అడ్డగించారు, నువ్వు ఎలా చెప్తావు అసలుకి, సో ఇలా ఎక్కడైనా ఉందా ఇట్లా చెప్పమని, అసలు నీకు తంత్రం అంటే తెలుసా లేదంటే అది ఇది అని ఆయనకు కొంచెము ఘాటు వాక్యాలు చేస్తారనమాట ఆయన మీద. సో ఇది జరిగిండేదండి అక్కడ. భార్గవ్ గారు, నిజంగా పిల్లలు కావాలనుకునే దంపతులు ఎలాంటి పూజలు చేయాల్సి ఉంటుంది? మేడం నిజం చెప్పాలంటే జాతక రీత్యా అసలు ఏముంది అనేది ఫస్ట్ చూడాలండి. దాని ప్రకారం మనం దశమహావిద్యలకి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ప్రాపర్ గా ప్రతి ఒక్కరూ దశమహావిద్యలే చెయ్యాలనే రూల్ ఏమీ లేదండి. నేను ఎన్నో వీడియోలో చెప్తూ ఉన్నాను, అది వాళ్ళ అదేమంటారు వాళ్ళ ఇష్టం అది. తర్వాత ప్రాపర్ గా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు దశమహావిద్యలో పూజించాలి అనుకుంటే తారా చిన్నమస్త దేవతని ఎక్కువ పూజించాలండి. సో వీళ్ళను పూజించడం ద్వారా సంతానం కలుగుతుంది అనేది తంత్రం చెబుతుంది. అస్సాంలోని కామాఖ్య అమ్మవారు అంటే సతీదేవి యోని భాగం పడిన ప్రాంతం అంటారు. పర్వత శ్రేణుల్లో అస్సాంలోని గువాహటిలో ఉంటుంది ఈ ఆలయం. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే వేణుస్వామి ప్రతిసారి ఈ కామాఖ్య అమ్మవారికి సంబంధించి నగ్న పూజలకి సంబంధించి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఇందులో నిజమెంత? కామాఖ్యలో నగ్న పూజలు లేవండి, అట్లాంటి పూజలు లేదు, నగ్న పూజ లేవు, యోని పూజలు లేవు, ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే చాలా మంది నాకు కూడా అడుగుతుండే, అక్కడ యోని పూజలు ఉంటాయంట కదా, నగ్న పూజలు ఉంటాయంట కదా. లేదండి, అలాంటిది అయితే ఏమీ లేదు. చక్ర పూజ అని ఒక కల్చర్ ఉంటుంది, బట్ అది కామాఖ్యలో లేదండి. చక్ర పూజ అనేది అది వేరే రకమైన తంత్ర విధానము, బట్ అది కామాఖ్యలో లేదు. సో అక్కడ నగ్న పూజలు జరుగుతాయనేది అసత్యం అండి. ఈ వేణుస్వామి అనే ఆయన జ్యోతిష్యులు, ఆయన హీరోయిన్లను తీసుకువెళ్ళి కూడా అక్కడ పూజలు చేయిస్తూ ఉంటారు. అవి ఎలాంటి పూజలు? అది నాకు తెలిసినంత వరకు అవి దశమహావిద్య పూజలేనండి. సో అందులో నగ్నత్వానికి కానీ ఇట్లా యోని పూజలు ఇట్లాంటివి అయితే ఆస్కారం ఉండదు. సో మనం అక్కడ వెళ్ళి అడిగినా కూడా మనకు చాలా భారీగానే స్పందిస్తారు, అంటే చాలా ఘాటుగా స్పందిస్తారు. ఒక్కొక్కసారి కేసులు కూడా పెడతారు మన మీద. సో కాబట్టి అట్లా అంటే ఏంటి భార్గవ్ గారు? దశమహావిద్యలు అంటే మేడం అవి కాళీ నుంచి కమలాత్మిక వరకు ఉంటాయండి. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగల, మాతంగి, కమలాత్మిక. సో వీళ్ళంతా కలిపి దశమహావిద్యలు అంటారండి. మానవుడు ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారం అయితే ఏమన్నా వాళ్ళకు ప్రాపర్ గా గ్రహాలు శాంతి కావాలనుకున్నప్పుడు ఈ దశమహావిద్య దేవతల్ని కొలుస్తా ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, శనికి కాళీ, గురువుకి తార, రాహుకి చిన్నమస్త, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు మహావిద్యలో. వేణుస్వామితో వెళ్తే కామాఖ్యకు మనకి విఐపి దర్శనం దొరుకుతుంది, కాకపోతే అక్కడ 10-15 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. సామాన్యులు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం సాధ్యం కాదా? పూజలు చేయాలి అంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందా?
అలాంటిది ఏమీ లేదండి. సామాన్య జనాలు కూడా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఎలా ఉంటుందంటే సర్వదర్శనానికి ఉదయము 4 గంటలకి 3 గంటలకు అలా తెరుస్తారంటే నైటే వెళ్ళి పడుకుంటారండి ఆ లైన్లలో. ఒకటి సర్వదర్శనం. రెండోది వచ్చేసి ₹500 టికెట్ కౌంటర్ ఉంటుంది. అది తీసుకుంటే మనకు 3 to 4 అవర్స్ లోపల ఉంటది. బట్ చాలా లిమిటెడ్ గా ఇస్తారు. ఇక మూడోది వచ్చేసి విఐపి దర్శనం ఉంటుంది. కొంచెము లోపల పూజలు చేసుకోవాలని వామాచార తాంత్రిక పూజలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి విఐపి దర్శనం ఉంటుందండి. సో ఇలా 3 విధాలుగానే ఉంటుంది. తర్వాత ఇక పూజల విషయానికి వస్తే లోపల కామాఖ్యదేవి ఆలయంలో మనకు స్టార్టింగ్ లే త్రిపుర సుందరి ఉంటుంది, అటువైపు రాజశ్యామల కమలాత్మిక ఉంటారు మెయిన్ గర్భగుడిలో. వాటికి సంబంధించిన పూజలన్నీ కూడా గర్భగుడిలోనే జరుగుతాయండి, మిగతావన్నీ బయట జరుగుతాయి. యోని లక్షల రూపంలో దర్శనమిచ్చే కామాఖ్య అమ్మవారు ఎంతో మహిమాన్వితురాలు. ఆవిడ్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి పూజలు చేయాల్సి ఉంటుంది? అదేనండి, వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి మనము రెఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఒకవేళ జాతకం లేదు అనుకుంటే సాధారణంగా వెళ్ళి కానీ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. వీటికి లక్షలు లక్షలు అవుతుంది అనేది అవాస్తవం అండి. ఎందుకంటే కామాఖ్యలో మీకు 15,000, 30,000, 40,000 ఇలా 1,50,000 వరకు పూజలు ఉండేమాట వాస్తవమే. తర్వాత డిపెండ్స్ ఆన్ ద జంతు బలులు, కొంచెం అవి 3 లక్షలు ఇట్లా కూడా పెరుగుతూ ఉంటాయి. మనం ఇచ్చే బలి విధానాన్ని బట్టి రేట్ పెరుగుతూ ఉంటుందండి. అంతే తప్పితే 15 లక్షలు 20 లక్షల పూజలు అయితే లేవు. ఇక నరనారీ తంత్రాలని కొన్ని జరుగుతాయండి, అవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవే. బట్ ఇంత 30 లక్షలు 20 లక్షల పూజలు అయితే నాకు తెలియదు, అసలు నేను ఇంతవరకు వాటి గురించి వినలేదు. మరి ఎలా 20 లక్షలు 30 లక్షల పూజలు చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి. ఈ మధ్య అంబుబాచి మేళా కూడా జరిగింది కదా, దాని గురించి వివరించండి. అంబుబాచి మేళా అంటేనండి అమ్మవారికి సంవత్సరానికి 3 రోజులు ఋతుస్రావం అవుతుందండి. అప్పుడు అమ్మవారి యొక్క టెంపుల్ అంతా కూడాను క్లోజ్ చేసేసి అక్కడ చాలా ఒక పెద్ద మేళా జరుగుతుంది. దాన్నే అంబుబాచి మేళా అంటారు. ఆ ఋతుస్రావం 3 రోజులు 3 రోజులు జరుగుతుంది. టెంపుల్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత 4th డే అలా తీసేసుకొని అమ్మవారి యొక్క ఆ రక్తాన్ని అంతా కూడాను కొన్ని వస్త్రాలతోటి క్లీన్ చేస్తారనమాట. అప్పుడు ఆ వస్త్రాలనే మనకు రక్త వస్త్రాలు లేదా అంగ వస్త్రాలు అనే పేరుతో మనకు ఇస్తా ఉంటారనమాట. వాటిని మనం ఇంట్లో పెట్టుకోవడం ద్వారా, వ్యాపారస్తులు షాపుల్లో పెట్టుకోవడం ద్వారా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెబుతారు తంత్ర శాస్త్రం ప్రకారం. అంతేకాకుండా వచ్చాయి కూడా. గర్భం ధరించాలనుకున్న స్త్రీలు కూడా వాటిని ఒక తాయెత్తులాగా వేసుకొని మెల్లో వేసుకోవడం ద్వారా కూడా శీఘ్ర గర్భఫలం వస్తుంది అనేది కూడా ఉంది అన్నమాట. సో ఇదే అండి అంబుబాచి ఫెస్టివల్. ఇక రీసెంట్ గా మనకు దియోదని జరిగింది, మానసాదేవికి సంబంధించిన ఫెస్టివల్, దాన్ని దియోదని అంటారు. భార్గవ్ గారు, ఎప్పుడో ఏడాది క్రితం వేణుస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడెందుకు వివాదంగా మారాయి? అక్కడ యాక్చువల్లీ అక్కడ వారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక హెడ్ ప్రీస్ట్ ఆయన అడ్డుకున్నారండి. ఇలా ఎలా చెప్తావు, నువ్వు సెక్స్ చేసుకోవాలి కామాఖ్యకి వచ్చి అని ఎలా చెప్తావు అనేది అక్కడ ఫైర్ అది ట్రిగ్గర్ అయిందండి ఆ పాయింట్. దాంతో మొత్తం అక్కడ ఇది అయిపోయింది. యాక్చువల్లీ ఆయన చాలా వెరీ స్ట్రాంగెస్ట్ ప్రీస్ట్ అండి. నేను రెగ్యులర్ గా వెళ్తా ఉంటాను కదా కామాఖ్యకు. ఆయన వస్తున్నారంటే కొంచెం మేము కూడా సైడ్ కి ఉంటాం అనమాట. ఆయన మంచి హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రీస్ట్ అక్కడ. భార్గవ్ గారు, మీరు కూడా అస్సాం వెళ్తుంటారు, కామాఖ్య అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు, మీతో పాటు భక్తులు వస్తూ ఉంటారు. అలాగే వేణుస్వామి కూడా కొంతమంది భక్తుల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు, అక్కడ పూజలు చేస్తారు. ఇప్పుడు ఆయనకు జరిగిన అవమానం కూడా ఏకంగా భక్తుల ముందే జరిగింది. అంటే ఆయన నమ్మి ఎవరైతే అస్సాం వచ్చారో పూజలు చేయించుకోవడానికి, వాళ్ళ ముందే ఇప్పుడు ఈయన్ని అడ్డుకోవడం అనేది జరిగింది. అయితే కొంతవరకు ఓ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కామాఖ్యలో అక్కడి స్థానిక అలాగే నార్త్ పండితుల పెత్తనం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సౌత్ పండితులు పూజారులను వాళ్ళు కొంత అడ్డుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు, నిజమేనా? అవునండి, యాక్చువల్లీ అక్కడ అంతా కూడా వాళ్ళదే ఆధిపత్యం ఉంటుందండి. ఎందుకంటే అది వాళ్ళ బర్త్ ప్లేస్ కదండి. అది కాకుండా ఆ కల్చర్ విధి విధానాలు అనేది వాళ్ళ దగ్గరే ఉంటాయండి. వీళ్ళు ఈవెన్ మనకు నరకాసురుడి సంతతి నుంచి వస్తూ ఉంటారండి అక్కడ ఉన్న పంతులందరూ కూడా. సో ఆ కల్చర్ వాళ్ళలోనే ఉంటుంది, ఆ నీలాచల పర్వతాల మీదనే ఉంటుంది. వాళ్ళు ఎవరిని కూడా రానీరు. ఇప్పుడు నేను ఇంత తంత్రాన్ని నేర్చుకొని ఇంత చేస్తూ ఉంటాను కదా, కానీ మనకు కూడా అక్కడ అలౌ చెయ్యరు. ఒకవేళ మనము చేయాలి అంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అసలు ప్రొసీజర్ కాదు,
మహా ఉద్దండ పండితులు తంత్రాలు వచ్చినా కూడా కామాఖ్యలో అలా ఉండదండి. వాళ్ళంతలో వాళ్ళు కూర్చోబెట్టరు, వాళ్ళే చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ కల్చర్ని ఎక్కడికి బయటికి వాళ్ళు ఇది కానివ్వరు అనమాట, ఎక్స్ప్లైట్ కానివ్వరు వాళ్ళు. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఘటన మీద వేణుస్వామి ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ దేవన్ గారు. నమస్కారం అండి.